ఇవి ఇంత ఎర్రగా ఎందుకునే తెలుసా? కారం వల్ల, పసుపు వల్ల కాదు, ఫుడ్ కలర్ వల్ల. మన పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేదంటే ఇంకోటో మనకి ఇష్టమై ఉండి ఒక 5 రూపాయలు ఇస్తాం, వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి కలర్ఫుల్గా ఉన్నాయి ఇవి కొనుక్కొని తింటున్నారు. 100% 10 మందిలో ఒక పిల్లలకైనా క్యాన్సర్ వస్తుంది. ఇవి వాళ్ళు అమ్ముతున్నారు ఈ కలర్లో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కలర్ లేకుండా వైట్గా ఉంటే పిల్లలకి అట్రాక్షన్ అవ్వదు అని చెప్పి వాళ్ళు వాంటెడ్గానే కలర్ వేస్తున్నారు. ఎందుకంటే కలర్ఫుల్గా అనిపిస్తే అమ్ముదామని. అంటే వాళ్ళ ఉద్దేశం అక్కడ క్లియర్. ఇది క్యాన్సర్ వచ్చిందని తెలిసినా కూడా పిల్లలకి అమ్మి డబ్బులు సంపాదిద్దామని. మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము. ఇవి తీసుకొని దీన్ని ఏం చేద్దామంటే బాగా ముక్కలుగా చేసి ఇది ఒక గ్లాసులో ఇలా వేసాం కదా, దీంట్లో కొంచెం హాట్ వాటర్ పోద్దాం. ఆరెంజ్ జ్యూస్ లాగా అవుతుంది. కొంచెంసేపు ఆగండి, కొంచెం నానాలి, మంచిగా ఆరెంజ్ జ్యూస్ లాగా వస్తాయి. మళ్ళీ షేపులు ఎలా ఉంటాయి అంటే వీటి అసలు అబ్బాబ్బాబ్బా, మిషన్ కూడా ఇంత నీట్గా తయారు చేయలేదు. చూడండి ఎలా ఉందో, మిషన్ కూడా ఇంత నీట్గా తయారు చేయలేదు. వచ్చేసింది అసలు, ఎక్కువ తిప్పని కూడా తిప్పక్కర్లా. మంచి ఆరెంజ్ కలర్ వచ్చింది. ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది కదా మనది, ఆరెంజ్ జ్యూస్ వచ్చింది. ఇంకా దీంట్లో వాడే ఆయిల్, పిండి, రిఫైన్డ్ ఆయిల్ వల్ల రిఫైన్డ్ ఆయిల్లో 10 రకాల కెమికల్స్ ఉంటాయి. ఇంకా అవన్నీ తీసి పక్కన పడండి. ఈ కలరే ఎంత డేంజరో చూడండి ఒకసారి. దీన్ని చాలామంది ఏమంటారంటే కారం వల్ల వచ్చింది, పసుపు వల్ల వచ్చింది అనే అవకాశం ఉంది వీడియో చూసేవాళ్ళు సపోర్ట్ చేసుకోవడానికి. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి. దీన్ని మనం ఫిల్టర్ చేసినప్పుడు కావాల్సిన చేతులు బాగా. నేను ఫిల్టర్ చేసి చూపిస్తాను మీకు. గ్లాసులు ఏం లేదు చూడండి, ఫిల్టర్ చేసి చూపిస్తాను. సోషల్ మీడియాలో ఏంటంటే ఎవడికి ఇంకా వాడికి ఏదో ఒకటి మాట్లాడాలి. ఇంట్లో అమ్మా నాన్న ఇల్లు కొని ఇచ్చేసి వదిలేస్తారు, కార్లు ఇల్లు అన్నీ ఉన్నాయి, వాడికి ఇంకా ఉద్యోగం అవసరం లేదు. వాడు ఏదో ఒకటి దాంట్లో దూరి వేరే వాడు వాడిని రమ్మని పోయినా చూడమని పోయినా వచ్చేసి వాడు ఏదేదో మాట్లాడుతూ ఉండాలి. ఆయిల్ చూడు ఎంత ఘోరంగా ఉందో. వాడిన ఆయిల్ మళ్ళీ వాళ్ళు కలరు. సో దయచేసి ఇలాంటివి ఫస్ట్ మన అధికారులు, గవర్నమెంట్ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అమ్మకూడదని చెప్పి ఒక రూల్ తీసుకురండి సార్. మీరు ఎవరికి చెప్పక్కర్లేదు, ఎవరిని తిట్టక్కర్లేదు, ఈ టీవీలో యాడ్లు వేయక్కర్లేదు. రూల్ ఇలాంటివి ఫుడ్లో మాత్రం ఎక్కడైనా కల్తీలు జరిగినా, ఫుడ్లో ఎక్కడైనా బ్యాడ్ జరిగినా, ఫుడ్లో ఇలాంటి చేయకూడదని మీరు ఒక చట్టం తీసుకొచ్చి ఉరి శిక్ష లేదంటే 10 ఏళ్ళు జైలు శిక్ష అనేది పెడితే ఎవడు ఏం చేయడు.